జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకో. 2026వ సంవత్సరం మార్చి మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మేషరాశి జాతకుల జీవన గమనంలో ఈ మార్చి మాసం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచించేటువంటి విధంగా ఉంది. ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులు చాలా బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, వృత్తి, వ్యవహార సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే మాసం గడిచే కొద్దీ మాసాంతరం లేదా మాసం మధ్య భాగంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు. ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఏం చెయ్యాలో తెలియని మానసికమైన సంఘర్షణలు మీ మనసు నిండా ఉంటూ ఉంటాయి. ఉదర భాగం లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పొంచి ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా మీరు కాస్త శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో వారికి సంబంధించిన దీర్ఘకాలికమైన అనారోగ్యాలు వారిని ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు. తత్కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్న పెద్దలు అవ్వచ్చు, లేదా తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. జీవన గమనంలో కొన్ని విషయాల్లో కొంతమందితో విరోధాలు వచ్చినప్పుడు ఎక్కువ కాలం మనం మాట్లాడకుండా ఉంటూ ఉంటాం. కానీ సహోదరి వర్గానికి సంబంధించిన విషయంలో కొన్ని చర్చలు మళ్ళీ గతంలో జరిగినటువంటి అంశాల గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళకి మద్దతుగా మీరు నిలబడవలసి రావటం, సహోదర వర్గానికి మీరు అండగా నిలబడటం, వాళ్ళు కూడా అన్ని విషయాల్లో మీకు అండగా నిలబడేటువంటి అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది. అయితే భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు, ప్రతికూలతలు, అర్థం చేసుకోలేకపోవటం, అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని భేషజాల వల్ల మానసికమైనటువంటి సంఘర్షణతో ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతూ ఉంటాయి. దైనందిన జీవితానికి సంబంధించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనం ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ, ఎందుకంటే కొత్త నూతన సంవత్సరాది రాబోతున్నటువంటి తరుణం, ఉగాది పర్వదినం నుండి కొత్త సంవత్సరం వస్తున్నటువంటి పరిస్థితులు కూడా, ఇదే మాసంలో ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం రాబోయేటువంటి మరింటి ఫలితాలని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఓర్పుతో, నేర్పుతో, శ్రద్ధతో ఉంటే మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలను కూడా సాధించే అవకాశం అవుతుంది. ఏకాగ్రత కోల్పోవటం, భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏలినాటి శని తీక్షణంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులను అనుసరించి ఆర్థిక విషయంలో, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి వాహన సంబంధమైన విషయాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే వాహనాలు కూడా మరమ్మతులకు వస్తూ ఉంటాయి. అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గృహాన్ని మరమ్మతును కానీ, గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవటం
చెప్పదగినటువంటి సూచన. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూలవంతమైన పరిస్థితుల వల్ల మళ్ళీ మరమ్మతులు చేయవలసి రావటం, ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతూ ఉండటం, ఏం చేస్తున్నా మళ్ళీ మొదటి నుంచి పనిని మొదలు పెట్టాల్సి రావటం, ఆర్థిక నష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు, దూర దేశానికి సంబంధించినటువంటి మిత్రులు లేదా మీ ఆత్మీయుల నుండి ఒక శుభవార్తని తెలుసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో, కార్యాలయంలో కానీ, వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానీ కొంచెం ఏకాగ్రత పాటించండి. కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్టుగా అనిపించి ముఖ్యమైనటువంటి వస్తువులు ఎక్కడో పెట్టి పరధ్యానంలో వాటిని మరిచిపోవటం, దానివల్ల మీకు ఏదైనా నష్టం కలగటం, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువుల్ని మరిచిపోవటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ల వల్ల, డిజిటల్ సంబంధమైనటువంటి ఉపకరణాల వల్ల లేదా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల మీరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీని మీరు వినియోగిస్తున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మాసం మొదట్లో మళ్ళీ చివర్లో ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రణాళికలు కూడా అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. దైనందిన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏదైనా పని అయినప్పుడు మాత్రమే బయటకు ప్రకటించండి. ముందుగా ప్రకటించటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల పని అవ్వకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి మాసం. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పచ్చు. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మార్చి మాసంలో ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మనం అధికంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి మంగళవారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి ఎరుపు రంగుతో ఉన్నటువంటి పుష్పాలని, ఎర్ర గన్నేరు పుష్పాలని లేదా ఎర్ర మందార పుష్పాలని విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అందచేసి అనునిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబన స్తోత్రాన్ని గనక పారాయణ చేస్తున్నా, జపిస్తున్నా అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది.
తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఉంది కాబట్టి తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని ఆచరించటం, మహాకాలభైరవ రక్షని మెడలో ధరించటం వల్ల యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నను ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాసం మొదట్లోనే ఒక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీని యొక్క ప్రభావం రాబోయేటువంటి కొన్ని మాసాల వరకు ఉంటుంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే రోజు నుంచి చాలా బలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు లభిస్తాయి. ఆర్థిక పునాదులు గట్టిపడేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ఆర్థికంగా మీరు చాలా లాభపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి మేము రుణగ్రస్తులుగా లేని జీవన విధానం కావాలని ఆలోచిస్తున్నటువంటి మీకు ఈ 2026వ సంవత్సరం మార్చి మాసం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కూడా విస్తరణ విశేషంగా కూడా మీకు లభించబోతుంది. మీకు రావలసినటువంటి కీర్తి ప్రతిష్టలు, రావలసినటువంటి అనుకూలవంతమైనటువంటివన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతం, దూరదేశం, దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలవంతం అవటమే కాకుండా విదేశీ సంబంధమైనటువంటి విద్య, విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగం, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారానికి చాలా అనుకూలవంతమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ప్రత్యేకించి కొత్త వ్యక్తుల యొక్క కలయిక, కొత్త వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. కొత్త అవకాశాలు కలిసి రావటమే కాదు, దూర ప్రాంత ప్రయాణం వల్ల ఆకస్మికమైనటువంటి ధన లాభం కూడా లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలమైనటువంటి పునాదులు పడేటువంటి మాసంగా ఈ మార్చి మాసాన్ని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఆరోగ్య లోపం, ఉదర సంబంధమైనటువంటి ఒక ఆరోగ్య లోపం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టయితే వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. దైనందిన జీవితంలో వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సన్నిహితులైనటువంటి వ్యక్తులు, మీ యొక్క శ్రేయోభిలాషులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, బంధుమిత్ర వర్గం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కానీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేతనో కొన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాల్లో ఇతరులు ఎవరిని కూడా కలుగ చేసుకొని ఇవ్వకూడదన్న కృత నిశ్చయానికి వస్తారు. ఆ విధంగానే దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన విషయంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు వల్ల ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాల్లో
యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ కాలం, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి వారికి వివాహ యోగం, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్థిర చరాస్తులకు సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం లభించే అవకాశం ఉంది. దైనందిన జీవితానికి సంబంధించి మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనాలు శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శ్రీచక్ర మేరువును కలిగి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి దానిమ్మ ఫలాల గింజలని గనక అమ్మవారికి నివేదన చేసి శ్రీచక్రార్చనను చేయించగలిగితే చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క చర్యల వల్ల ఈ మాసాంతరంలో అపోహలు, అపార్థాలు దాపురించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల స్పష్టతతో ఉండటం చెప్పదగిన సూచన. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మార్పులతోనే ఈ మాసం మొదలయ్యే అవకాశం ఉంది. పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షాన్ని మెడలో ధరింప చేసుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం, గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకుంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం. కానీ గోచార పరిస్థితులని, ఉన్నటువంటి ప్రశ్నాశాస్త్రం అనుసరించిన పరిస్థితులను చూస్తే చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ దైనందిన జీవితంలో ఆర్థిక వృద్ధి బాగుంది. ఆదాయ వనరులు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత, అలాగే శని భగవానుడి యొక్క సానుకూలవంతమైన పరిస్థితులు మీకు గొప్ప వరంగా మారబోతున్నాయి. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి మీకు జీవితంలో స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం మీ ముంగిటకు వచ్చే అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, జరగట్లేదనుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ముందుకు వెళతారు. ధనం మీ చేతికి వస్తుంది. అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, వృత్తులు చాలా అనుకూలంగా ఉంటాయి. దూర రాష్ట్రం, దూరదేశం కోసం మీరు చేసే ప్రయత్నం అనుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంది. వివాహ సంబంధమైనటువంటి అంశాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించటం వల్ల ప్రథమ శ్రేణిలో మార్కులను పొందటం, మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలు లేదా కళాశాలలో
ఉద్యోగాన్ని లేదా వృత్తిని పొందటం, లేదా మీరు కోరుకుంటున్నటువంటి కళాశాలలో ప్రవేశాన్ని పొందటం, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల్ని పొందడం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గోచార వశాత్తు చూసిన, గవ ప్రశ్నలను అనుసరించి చూసిన అనుకూలవంతమైన ఫలితాలే అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీటితో పాటుగా కొంతమందికి మనం మేలు చేద్దాం, మనల్ని నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నటువంటి ఉద్దేశం చేత మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అపోహలు, అపార్థాలు, అపనిందలకు తావిచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ సంభాషణ చేస్తూ ఉన్నా 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల మీ కీర్తి ప్రతిష్టలకు భంగం బాటిల్లే అవకాశం ఉంది. కొంతమంది శత్రువులు మీరు మాట్లాడినటువంటి అంశాలని వాటిని వక్రీకరించటం, వాటికి వక్ర భాషను చెప్పటం, మీరు అనటువంటి అంశాన్ని కూడా అన్నారు అని అనిపించే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సమాజాన్ని, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని 1-2 సార్లు పరిశీలించుకొని నిర్ణయాలు తీసుకోండి. ప్రత్యేకించి వివాహ సంబంధమైన అంశాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం వారి ఆనందానికి కారణమవుతుంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు కనపడుతున్నాయి. జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నం చేత విద్యను అభ్యసించి పరీక్షలు రాయటం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం లభిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాల కారణంగా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు ఎక్కువగా పొందుతూ ఉంటారు. గోమాత విశ్వమాతగా చెబుతూ ఉంటాం. గోమాతకి గ్రాసాన్ని తినిపించిన, గోసేవ చేసుకుంటూ ఉన్న అనుకూలవంతమవుతుంది. బుధ భగవానుడికి కనుక పెసలని దానంగా చేసిన, బుధవారం పూట పెసలను దానం చేసిన, లక్ష్మీనారాయణుల్ని విశేషంగా పూజిస్తున్న యోగదాయకమవుతుంది. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెళ్ళలో ధరింపచేసుకునే ప్రయత్నం చేయండి. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేస్తూ ఉండటం వల్ల సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం గవ్వ ప్రశ్నని, ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని మరియు గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైన, ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో ఎవరైతే మీకు తప్పకుండా సహాయం చేస్తారని మీరు భావిస్తారు, ఎక్కడ నుండి అయితే లాభం కలుగుతుందని మీరు అనుకుంటారో అక్కడి నుంచి లాభం కలగకపోవటం, ధనం రావటం ఆలస్యం అవటం, ఈ సందర్భాల్లో కొన్ని మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ధనం విషయంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ధనం గనక చేతికి అందకపోతే మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, మన జీవన గమనం మాత్రం మారట్లేదన్నటువంటి ఆందోళనతో ఉన్న మీకు ఒక గొప్ప మార్పుకి నాంది ప్రస్తావన పలికే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి,
దూరదేశం, దూర రాష్ట్రానికి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రయాణం కారణంగా ఆర్థికంగా ధనం లాభం పడేటువంటి అవకాశం, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అనుకూలవంతంగా ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా చక్కగా కనిపిస్తూ ఉంది. అయితే భార్యాభర్తలకు సంబంధించిన అంశాలు, కుటుంబపరమైనటువంటి స్థితిగతుల్లో అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళని భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎదురుగా నిలబడి, అడ్డుగా నిలబడి తప్పనిసరిగా మీరు యోగదాయకమైనటువంటి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కర్కాటక రాశి వారికి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా సానుకూలవంతమైనటువంటి అంశాలే కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవిత లక్ష్యాన్ని సాధించబోతున్నాం, జీవిత లక్ష్యానికి అవకాశాలు దగ్గరగా వస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్నడో మీరు వదిలేసినటువంటి లక్ష్యాలన్నీ కూడా మళ్ళీ మీకు భగవంతుడో కాలమో అదృష్టమో చేరువ చేసినట్టు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల్ని కొంతమంది వ్యక్తులు, సన్నిహితులైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టినా భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్లనే సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసరగలుగుతారు. విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. ఆధ్యాత్మికమైన భావనలు పెరుగుతుంటాయి. దైనందిన జీవితంలో ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్ర అవ్వచ్చు, భక్తిభావం పెరగటం అవ్వచ్చు, ఆధ్యాత్మికపరమైనటువంటి జీవనంలోకి వెళ్ళి మానసికమైనటువంటి ప్రశాంతత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తూ ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేయటం, శరీరం బడలికగా అలసటగా ఉండటం, విరామం విశ్రాంతి లేనటువంటి చర్యల వల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల జీవితానికి సంబంధించిన జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు సమయం ఇవ్వలేకపోవటం వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల వాళ్లతో మీకు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం, అనవసరమైనటువంటి మాట పెరిగి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కర్కాటక రాశి జాతకులు మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలని మనం ఎక్కువగా చూడొచ్చు. ప్రతి సవాళ్ళని కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి. మాసాంతరం వచ్చేటప్పటికీ మీకు రావాల్సినటువంటి ధనం రావటం, ఏదో రకంగా విపత్కరమైనటువంటి పరిస్థితులను కూడా గట్టెక్కడంతో పాటుగా కొత్త వ్యాపారం, కొత్త వృత్తి, కొత్తగా మీరు చేపట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. నలుగురు వ్యక్తులకు మంచి చేయాలి, లేదా నలుగురికి ఉపాధినివ్వాలి, మన వల్ల నలుగురు బాగుండాలన్నటువంటి సత్సంకల్పం ఏదైతే ఉందో భగవంతుడు కాలం ఆశీర్వచనం చేసినట్టుగా మీ జీవిత లక్ష్యాలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా జీవన గమనంలో మీరు చెప్పేటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది వ్యక్తులకి రుచించక
మీ మీద ప్రతికూలవంతమైనటువంటి భావనలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశానికి సంబంధించి అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించటం వల్ల విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా అనుకూలవంతమైన కాలం. నిరుద్యోగులకి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ విశేషించి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తున్న, పరమశివుడికి అభిషేకం చేస్తున్న, పరమేశ్వరుని స్తుతిస్తూ ఉన్న సానుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షణ ధరించడం వల్ల యోగదాయకమైనటువంటి మార్పును పొందే అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేయండి. యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మార్చి మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. గవ్వ ప్రశ్నని, ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని మరియు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి ఫలితాన్ని తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో. మాసంలోని మొదటి వారంలోనే ఒక తీక్షణమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాం. జన్మరాశిలోని కేతు సంబంధమైన స్థితి, ప్రత్యేకించి అష్టమ శని ప్రభావం మరోవైపు, అలాగే సప్తమ భావమైనటువంటి వివాహ స్థానం మీద కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మొత్తం మీద ఒకటి ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, వివాహ జీవితానికి సంబంధించిన అంశాలు, వీటిలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థికంగా ధనం చేతికి రావటం కష్టం అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పాలో అర్థం అవ్వదు. ప్రయత్నాలు కొనసాగిస్తున్నా సఫలీకృతం అవ్వవు. భగవంతుడు కాలం మనకు పరీక్ష పెట్టినట్టుగా కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. దీనికి కారణాలు కూడా మనకు అవగతం అవ్వవు, అర్థం అవ్వవు. మరోవైపు తీక్షణమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎంత ప్రయత్నం చేసి వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా వస్తున్నట్టు, ఆరోగ్యం అంతంత మాత్రంగా అయినట్టు ఉంటుంది తప్ప మీరు ఊహించినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు. దీనికి కారణాలు అర్థం. తీక్షణమైనటువంటి కేతువు, ప్రత్యేకించి శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడే అపోహలు, అపార్థాలు, అపనిందలు మరిన్ని ఇబ్బందులకి కారణమవుతాయి. వృత్తి ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతూ అసలే సమస్యల్లో ఉన్నటువంటి మీకు ఇంట బయట కూడా మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. దీనికి కారణాలు ఏమిటో కూడా అర్థమవు. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప మనుష్య మాత్రులు ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిగతులు వచ్చాయేమోనన్న భావనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మానవ ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసే ప్రతి మంచికి కూడా ఆటంకాలు ఎదుర్కోవటం వల్ల మానసికంగా మీరు కృంగిపోతుంటారు. ఉద్వేగభరితమైనటువంటి క్షణాలను కూడా మనం కొన్ని చూడబోతున్నాం. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తల్లిదండ్రులు, వాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్క ఆధ్యాత్మిక జీవితం తప్ప ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాసాంతరం వరకు తీవ్రమైనటువంటి గందరగోళమైన పరిస్థితులు అననివ్వండి, తీవ్రమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
మానసికంగా మీరు అశాంతిని పొందే అవకాశం ఉంది. భగవంతుడు కాలం కొన్ని పరీక్షలు పెడుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు యోగదాయకమైన స్థితిగతుల్లో సానుకూలవంతమైన పరిస్థితులు వస్తుంటాయి. ఈ జాతకుల యొక్క జీవన గమనంలో మాసాంతరంలో మళ్ళీ అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు అవ్వచ్చు, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. జీవితంలో సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవులు లభించటం జాప్యం అవ్వచ్చు, ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సంచలనాలుగా మారే అవకాశం ఉంది. మీరు ప్రయోజనం పొందుతున్న సందర్భంలో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కుట్రల వల్ల మీరు సరైనటువంటి ఫలితాన్ని కూడా పొందలేకపోతుంటారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి, మాసాంతరానికి అనుకూలవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు చాలా ఏకాగ్రతతో కూడిన జీవన విధానం చేత విద్యను అభ్యసించాలి, పరీక్షల్ని పూర్తి చేయాలి. లేదంటే సరైనటువంటి ఉత్తీర్ణత రావటం కష్టమే అయ్యే అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం అనుకూలవంతమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఆదిత్య హృదయాన్ని విశేషించి పారాయణ చేస్తున్న, సూర్య భగవానుడి కోసం ప్రార్థన చేస్తున్న, సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా వదిలిపెడుతున్న, తమలపాకులో పాయసాన్ని ఉంచి సూర్య భగవానుడికి అర్ఘ్యంగా పెట్టిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందే అవకాశం ఉంది. ఒక పంచమికి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల నరగోచ, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానాన్ని ఆచరించడం వల్ల సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి కార్యసిద్ధి లభించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు ప్రాచీన సంఖ్యాశాస్త్రం గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026 సంవత్సరం మార్చి మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడొచ్చు. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలు అధికమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో తీక్షణమైనటువంటి మానసికమైన ఒత్తిడి, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఏం చెయ్యాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు భగవంతుడు కాలం కొన్ని చక్కనైనటువంటి అవకాశాలు ఇచ్చే ముందు పరీక్ష పెట్టినట్టుగా పరిస్థితులు ఉంటూ, భార్యాభర్తల మధ్య జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రేమ వ్యవహారాలు కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైన ఫలితాలు పొందక ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందుల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు. మానసికంగా అశాంతిని పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా మీరు చేస్తున్న వృత్తి, మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు రాకపోవటం, ఏవైనా అడ్డంకులు, అవాంతరాలు ఎదురుపడటం, తత్కారణంగా మీ పెరుగుదలకి, వృద్ధికి అవి అవాంతరాలుగా మారే అవకాశం. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాట్లాడవచ్చు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా ఏమీ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసమే భగవంతుని మీరు ప్రార్థించండి. ఎందుకంటే
గ్రహగతులు ప్రతికూలంగా ఉన్న సందర్భంలో మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కాకపోగా కొత్త కొత్త ఇబ్బందులకి శ్రీకారం చుడుతున్నట్టుగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో అనవసరమైనటువంటి విరోధాలు వస్తుంటాయి. ఏమి చేయలేకపోతుంటాం, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం. జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టం కూడా ఒక గుణపాఠంగా మనం తెలుసుకుంటూ దాని నుంచి ఏదో ఒకటి తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాల వల్ల మీరు అనుకున్నటువంటి పనిని సాధించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. కానీ మాసాంతరం వచ్చేవరకు ఈ మానసికమైనటువంటి ఒత్తిడిలు, గ్రహ సంబంధమైనటువంటి తీక్షణమైన ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతం అవటం వల్ల ఆర్థికంగా ధనం చేకూరుతుంది. సమయానికి డబ్బులు చేతికొస్తుంటాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించిన కుటుంబపరమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు, రహస్య స్నేహితుల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి కొంచెం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చే వరకు కూడా పదవుల కోసం వేచి చూడడం చెప్పదగిన సూచన. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. లక్ష్మీనారాయణుల్ని పూజిస్తూ ఉన్న మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను కనుక ఆ శ్రీమన్నారాయణుడి యొక్క రూపానికి అందజేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన, నారాయణ సూక్తాన్ని, పురుష సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉన్న అనుకూలవంతమైన ప్రయోజనాలు కలుగుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ వృక్షని మెళ్ళో ధరించుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల విపత్కరమైనటువంటి గ్రహగతులు కూడా సానుకూలవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం, గవ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకొని ఫలితాలను చూసే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో అనుకూలత లభిస్తుంది. సన్నిహితమైనటువంటి వ్యక్తులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి బదిలీలు, ప్రమోషన్స్ మీకు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో కొన్ని విషయాలు సానుకూలవంతంగా ఉంటే మరికొన్ని విషయాల్లో మనసు బాధపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రేమ సంబంధమైన అంశాలు, దాంపత్య జీవితానికి సంబంధించిన రహస్యకరమైనటువంటి మిత్రులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి మనస్పర్ధలు కూడా లభించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా
మానసికమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనసు మొత్తం కూడా ఆందోళన చెందుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక మనసు మొత్తం కూడా బాధపడుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏమాత్రం కూడా అర్థమవుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం, యోగదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒకవైపు చాలా మంచి ఫలితాలు కనపడుతూ ఉంటే, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కాస్త నిదానంగా నెమ్మదిస్తూ మనసు కాస్త అలసటతో ఉన్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. వివాహ సంబంధమైన జీవితం, దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంత మనసుకి ఆందోళన కలిగించే పరిస్థితులు. ఎందుకు ఇలా అవుతుందో, ఏ కారణంగా జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. భగవంతుడు, కాలం అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటో మనకు తెలియదు. సంతాన సంబంధమైన అంశాలు, పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆరాటపడే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులకి జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధమైనవి, వాయు సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిగతులుగా గోచరిస్తున్నాయి. కాబట్టి దీర్ఘకాలికంగా ఎవరికైనా కూడా ఇటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టయితే వాటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వ్యాపారం, కొత్త వ్యాపారంలోకి వెళ్ళటం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులకి ఇది అనుకూలవంతంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వడంతో పాటుగా ఆకస్మికమైనటువంటి అదృష్టాన్ని కూడా తెప్పివచ్చేటువంటి, ఆకస్మిక అదృష్టాన్ని కలిగించేటువంటి భాగ్యమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్తూ ఉండొచ్చు. కానీ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. స్థిరత్వాన్ని పొందడానికి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఓర్పు, నేర్పు, పట్టుదలతో వీటిని సాధించే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యకరమైన అంశాలని సన్నిహితులు అనుకోవచ్చు, లేదా మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో సంభాషించటం, వాళ్ళతో ఈ విషయాన్ని చెప్పుకోవటం, ఏదైతే రహస్యంగా మనం భావన చేస్తున్నామో మీరు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు దాన్ని బహిర్గతం చేయటం, అంటే మీ వ్యక్తిత్వానికి మచ్చ వచ్చేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తన చేయటం, ఇవి మిమ్మల్ని అసహనానికి గురి చేస్తాయి. మనసు బాధపడుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతాం. మనుషుల మీద, ప్రపంచం మీద, వ్యక్తుల మీద, వ్యక్తిత్వాల మీద మనం పూర్తి స్థాయిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గడిచిపోయినటువంటి కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. జరిగినటువంటి నష్టాన్ని నివారించలేం. కానీ దైనందిన జీవితంలో ఇక జరగకుండా చూసుకోగలుగుతాం. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని నిర్దేశించుకోవాలి. అనుకూలవంతమైన ఫలితాలను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన ఫలితాలు కలుగుతున్నాయి. తప్పనిసరిగా పదవీ ప్రాప్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, అలాగే పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కానీ ఈ రాశి జాతకులు అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి, గజ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి అనునిత్యం పూజిస్తున్న శుక్రవారం పూట అమ్మవారికి విశేషవంతమైన దానిమ్మ ఫలం, దానిమ్మ పుష్పంతో గనక అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్న యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. పంచముఖి రుద్రాక్షని
మహాకాలభైరవ వృక్షను మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి ఉపశమనం లభిస్తుంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతుల కారణంగా కొంచెం అస్థిరత, తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి సంఘర్షణల చేత కొన్ని అవరోధాలు ప్రాథమికంగా మనకు కనిపించవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అద్వితీయమైనటువంటి మార్పును కూడా మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార సంబంధమైన అంశాలు, కొత్త ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి అత్యంత అనుకూలవంతమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉత్పత్తులను సృష్టించగలుగుతారు. కొత్త అవకాశాల ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కారణంగా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. గృహ సంబంధమైన సౌకర్యాలు అవ్వచ్చు, స్వగృహం కోసం మీరు చేసే ప్రయత్నం అవ్వచ్చు, సఫలీకృతం కావటంతో పాటు స్థిర చరాస్తుల్ని మీరు తప్పకుండా వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. దైనందిన జీవితంలో వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా విశేషవంతమైన యోగం ఉంది. ప్రారంభంలో మాత్రం మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురి చేయొచ్చు. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక తికమక పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నప్పటికీ తప్పనిసరిగా యోగదాయకమైన మార్పుని మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంతాన సంబంధమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అంటూ చేస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ప్రత్యేకించి కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి విభేదాలు సమసిపోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులతో ప్రధానంగా విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్లతో సంభాషిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, ఛాతీకి సంబంధించినవి, గుండె సంబంధమైన ఇన్ఫెక్షన్లు లేదా వాటికి సంబంధించిన అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రత్యేకించి మాతాపితృస్థానాలకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు, యజమాన స్థానంలో ఉన్నవాళ్ళు లేదా పెద్దలు, వాళ్ళందరి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో ఏదో ప్రయత్నం చేస్తున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది అనుకున్న తరుణంలో ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటో తెలియక సంఘర్షణతో కూడినటువంటి పరిస్థితిలో ఉన్న మీకు అప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త అవకాశాలు సృష్టించుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో విపత్కరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నా అవన్నీ కూడా వెంటనే సమసిపోయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. విదేశాలకు సంబంధించినవి, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన అంశాలు చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు లేదా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవటం,
పొరపాటుగా అర్థం చేసుకోవటం, అపోహలు, అపార్థాలు, వీటికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల మీరు నియంత్రణ కోల్పోయి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మీరు ఇదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సమాజంలో ఉన్నటువంటి మీ యొక్క ఖ్యాతిని, ఉన్నతమైనటువంటి స్థితిగతిని చూసి కొంతమంది ఈర్ష్యపడే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు బాగున్నాయి, మరిన్ని పదవులు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు రావడానికి గాను ఈ రాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని విశేషంగా పూజించటం వల్ల చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎర్ర గన్నేరు పుష్పాలు, ఎర్ర మందార పుష్పాల చేత కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షను మెళ్ళలో ధరిస్తే యోగదాయకమైన ఫలితం లభిస్తుంది. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానాన్ని ఆచరిస్తూ ఉంటే ప్రతి ఘటనలో అవరోధాలు, ఆటంకాలు తొలగిపోయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమయ్యే అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని మరియు ప్రాచీన సంఖ్యాశాస్త్రం, గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ధనుసు రాశి జాతకులకి అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు చతుర్థ భావంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు, మరి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే చాలా అనుకూలవంతమైన ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. సృష్టించుకున్నటువంటి ప్రతి అవకాశం కూడా మీకు చాలా అనుకూలంగా ఉపయోగపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాల్లో తీక్షణమైనటువంటి అభివృద్ధిని మీరు సాధిస్తూ ఉంటారు. యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైన ఫలితం తప్పకుండా లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎదుగుదల కోసం, జీవిత లక్ష్యం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న అనుకూలవంతమైన ఫలితాలు కలగట్లేదనుకున్నటువంటి మీకు తప్పనిసరిగా యోగదాయకంగా అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు చూసే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీ యొక్క ప్రవర్తనని, మీకు సంబంధించిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటంలో విజయవంతమయ్యే అవకాశం ఉంది. కానీ విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయటం, లేదా విరామం విశ్రాంతి లేకుండా పని చేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎముకలు, కీళ్ళు, భుజాలు, వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితంలో కూడా అపోహలు, అపార్థాలు, అపనిందలు ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోండి. ఎదుటి వ్యక్తులకు మీరు కొన్ని విషయాలు చెప్తున్న సందర్భంలో అర్థం చేసుకోలేకపోగా
అపార్థమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైన అంశాలు, గృహ సంబంధమైన అంశాలు, వాహన సంబంధమైన విషయాల్లో మరమ్మతులు అధికమవ్వచ్చు. కుటుంబానికి సంబంధించిన మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రతరమై గందరగోళమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, పోగొట్టుకున్న చోటే ఏదైనా తెచ్చుకోవాలి, పోగొట్టుకున్న చోటే మళ్ళీ దాన్ని వెతికి పట్టుకోవాలన్న ఉద్దేశం చేత ఎక్కడైతే అగౌరవం, ఎక్కడైతే ఇబ్బంది సంభవించిందో అక్కడే మళ్ళీ మీరు కీర్తి ప్రతిష్టలను రాబట్టుకునే అవకాశం ఉంది. శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతారు. ఎలాగైనా సరే మీరు అనుకున్న విజయాన్ని సాధించగలుగుతుంటారు. అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన జీవన విధానంలోకి వెళుతుంటారు. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యాపారాలు, భాగస్వామ్య సంబంధమైనటువంటి పరిస్థితులు మీకు చాలా అనుకూలవంతం కాబోతూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ మీరు చాలా ఉన్నతమైన విజయాన్ని కూడా సాధించేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. కానీ అంతర్గత శత్రువులు అవ్వచ్చు, లేదా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఎవరో చెప్పినటువంటి విషయాన్ని వాస్తవం అనుకుని త్వరపడి మనం ఏదైనా సరే కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఏ విషయం తెలిసినా ఏ విషయాన్ని కూడా తొందరపడి మాట్లాడకపోవడం మంచిది. వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో, ఎందుకంటే వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక, ఆ విధంగా అన్నీ కూడా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సానుకూలవంతమైన ఫలితాలని మీరు పొందుతారు. ప్రజా సంబంధమైనటువంటి పదవుల్ని మీరు పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి పదవి యోగాలు లభిస్తూ ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం, నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలం. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో ప్రఖ్యాతి చెందిన కళాశాలలో సీట్లను పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే దత్తాత్రేయుల వారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, దక్షిణామూర్తి ఇలాంటి విశేషవంతమైన గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేసిన ఆ ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనను వచ్చిన విప్ప నూనెతో దీపారాధన చేసిన అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మహాకాలభైరవ రక్షని, పంచముఖి రుద్రాక్షని మెడలో ధరించడం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు కూడా తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. గోచార పరిస్థితులు మరియు గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ 2026 సంవత్సరం మార్చి మాసం మకర రాశి జాతకుల యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన గ్రహగతులు ఒకవైపు, కొన్ని విషయాల్లో మాత్రం చిన్న చిన్న స్పర్ధలు ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి.
గోచారవశాత్తు చూసిన ప్రశ్నాభావాన్ని అనుసరించిన అనుకూలవంతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా ఉన్నతి లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మీ మీద మీకు ఉన్నటువంటి విశ్వాసం చేత, నమ్మకం చేత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని అనుకున్నటువంటి విధి విధానంలో చేరుకోలేకపోతున్నామన్న మీకు చక్కని అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే తీవ్రంగా మీ కెరియర్ మీద ఫోకస్ చేసి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మీద ఎక్కువగా మీరు సమయాన్ని కేంద్రీకరిస్తూ ఉంటారో, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మానసికంగా ప్రశాంతత కోల్పోవటం, కుటుంబంలోని అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని, మానసిక అశాంతిని అనుభవించే అవకాశం ఉంది. వీటితో పాటు ఆరోగ్యపరమైన అంశాల్లో కళ్ళు, ముక్కు, నోరు, చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అలాగే ఎముకలకు సంబంధించినవి, కీళ్ళ సంబంధమైన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సంబంధించిన పెద్దలు, యజమానులు సహకరించిన, కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతని మీరు ఎదుర్కొంటుంటారు. జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి మనం వెళుతుంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ప్రోత్సహించకపోగా మన యొక్క ఉన్నతిని చూసి ఓర్వలేకపోతుంటారు. దీనికి కారణాలు అర్థమవు. ఏది ఏమైనా అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు, ఇతరత్ర పరిస్థితులన్నింటిలో కూడా యోగదాయకమైనటువంటి మార్పు తప్పకుండా లభిస్తుంది. కానీ అధికారుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో నిబంధనలు అతిక్రమించటం వల్ల అధికారులతో వాగ్వివాదాలు జరగటం, అధికారులతో విరోధం ఏర్పడటం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఏవైనా పొంచి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సహోదర సహోదరి వర్గంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అభిప్రాయ భేదాలు పొడచూపే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి. ప్రజా సంబంధమైన బాధ్యతలను స్వీకరిస్తుంటారు. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. పరీక్షల్లో చాలా ఉన్నతంగా రాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. వివాహం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కానీ శనివారం పూట మీ సమీప ప్రాంగణంలోని శివాలయ ప్రాంగణంలో నవగ్రహాలున్న శివాలయ ప్రాంగణానికి వెళ్ళి నవగ్రహాల్లో పడమర ముఖంగా ఉన్న జ్యేష్ఠ సమేత శని భగవాను నువ్వుల నూనె వీటి మిశ్రమం చేత అభిషేకం చేయండి. జమ్మి చెట్టు కొమ్మలను ఎక్కడ ఉంచండి. నలుపు రంగు పుష్పాలు, నలుపు రంగు ఫలాల చేత నివేదన గావించే ప్రయత్నం చేయండి. కాలభైరవ స్వామి వారిని పూజిస్తున్న, కాలభైరవ రక్షను మెడలో ధరింప చేసుకుంటున్న, పంచముఖ రుద్రాక్షని, కాలభైరవ రక్షని ధరించిన తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తుంటే యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం
కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు గోచారవశాత్తు కలుగుతున్న గ్రహ గతులను అనుసరించి వాటి రెండింటిని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అనుకూలవంతమైన ఫలితాలని మనం చూస్తున్నాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు రావడంతో పాటుగా కొన్ని మిశ్రమమైనటువంటి ఒడిదుడుకులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4-5 గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు జన్మరాశి మీద ఉండబోతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, కీళ్ళు, ఎముకలు, కంటి చూపుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరోవైపు ఏలినాటి శని ఎలాగూ నడుస్తూ ఉంది కాబట్టి పనులు కొంత జాప్యం అవుతున్నాయి. కొన్ని గ్రహగతులు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలని తెచ్చి ఇవ్వబోతున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మనం అనుకున్నటువంటి సంపాదన లేదని ఆలోచించే మీకు సంపాదన కూడా పెరుగుతుంది. ఆదాయ మార్గాల్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ప్రాథమికంగా ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో, వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో ఎవరు చేయలేనటువంటిది, ఎవరికి సాధ్యం కానటువంటి ఒక ముఖ్యమైన పనిలో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంది. అయితే వివాహ జీవితంలో, ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన బంధంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాహ జీవితానికి సంబంధించిన ఇబ్బందుల కారణంగా మానసికంగా అశాంతి అధికమైపోవటం, స్పర్ధలు రావటం, అపోహలు అపార్థాల వల్ల భార్యాభర్తలు కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందికరమైన స్థితిగతులు మానసికమైనటువంటి ప్రశాంతతని చెడగొట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరోవైపు జీవితంలో ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు కలుగుతుంటాయి. మరోవైపు మీరు చేయాల్సినటువంటి కార్యదీక్ష మిమ్మల్ని తొందర పెడుతుంటుంది. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా మీరు చేసే కొన్ని పనులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెడతాయి. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క కలుపుగోలుతనం లేదా సహకారాన్ని అందించలేకపోవటం, ఈ ఇబ్బందికరమైన స్థితిగతులు చాలా ప్రతికూలవంతమైన భావనలకు కారణమై ఏమీ చేయలేకపోతుంటారు. ఏం చేసినా అనుకూలవంతం కాక, ఏం చెయ్యాలో తెలియక, అర్థం కానటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉంటూ ఉంటుంది. దీనికి కూడా కారణాలు అర్థమవు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో విచిత్రవంతమైనటువంటి ఒత్తిడులు, ఆందోళనలు, ఆటంకాలు వచ్చిన ఒక్కసారిగా వీటన్నిటిని కూడా అధిగమించగలిగినటువంటి బలాన్ని కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు.
ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన మూలంగా స్థిరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థకి శ్రీకారం చుడతారు. ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా జీవితంలో ఏలినాటి శనిలో కూడా అద్భుతాలు జరుగుతాయి. కేవలం శని భగవానుడు కష్టాలనే కాదు, అనుకూలతల్ని కూడా ఇస్తాడు అని చెప్పడానికి కొన్ని విషయాలు సానుకూలవంతంగా అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. దైనందిన జీవితానికి సంబంధించి మీ జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉంది. వృత్తి ఉద్యోగపరమైన అంశాలు, కార్యాలయంలో పై అధికారుల యొక్క అనుకూలత, సహచర ఉద్యోగులతో సఖ్యత కూడా లభిస్తుంది. కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు చేయబడతారు. ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగులకి ప్రమోషన్స్ లభిస్తాయి. నిరుద్యోగులకి ఆశాజనకంగా ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం కలుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితితో పరీక్షలు రాయటం వల్ల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. శనివారం పూట కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుకుంటున్న, కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించి వచ్చిన సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడ తొలగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఏలినాటి శనిలో కూడా కుంభరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.